అందరికీ నమస్కారం. రామాయణం గురించి తెలియనిది ఎవరికి చెప్పండి. చిన్నారుల నుంచి పెద్దల వరకు రామాయణం గురించి అందరికీ తెలుసు. రామాయణంలో జరిగిన సంఘటనలన్నీ దాదాపుగా అందరికీ గుర్తే ఉంటాయి. రాముడు సీత జననం దగ్గర నుంచి వారి అంత్యదశ వరకు అందులో జరిగిన ఘట్టాలన్నీ మనకు కళ్ళ ముందు మెదులుతాయి. అయితే ఇవన్నీ కాకుండా రామాయణం గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. రామునికి ముగ్గురు తమ్ముళ్ళు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని అంటారు కదా. అయితే వీరికి ఓ సోదరి కూడా ఉంది. ఆమె పేరు శాంత. రావణుడికి 10 తలలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే అవి అతనికి ఎలా వచ్చాయంటే, రావణుడు గొప్ప శివభక్తుడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకునే క్రమంలో అతను 10 సార్లు తన తలను అర్పిస్తాడు. అలా తలను అర్పించే ప్రతిసారి కొత్తగా తల పుట్టుకు వస్తుంది. దీంతో అతనికి 10 తలలు ఏర్పడేలా శివుడు వరం అనుగ్రహిస్తాడు. రావణుడు పరిపాలించింది లంకా నగరాన్ని అని తెలుసు. అయితే నిజానికి అది కుబేరుని రాజ్యం. కుబేరుడు రావణుడు సోదరుడు. రావణుడు అక్రమంగా దాడి చేసి కుబేరుడికి చెందిన లంకా నగరాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అనంతరం అతను దాన్నే పరిపాలిస్తాడు. రాముడు అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమే. అయితే రాముడి తమ్ముడు లక్ష్మణుడు కూడా ఓ దేవుడికి అవతారమే. ఆదిశేషువే లక్ష్మణుడి రూపంలో జన్మిస్తాడు. రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తాడు కదా. అయితే ఆ 14 ఏళ్ల పాటు లక్ష్మణుడు కూడా వారి వెన్నంటే ఉంటాడు. ఈ క్రమంలో ఆ 14 ఏళ్ల పాటు లక్ష్మణుడు అసలు నిద్రే పోలేదట. అందుకు కాను తనకి నిద్ర రాకుండా చూడాలని నిద్రాదేవిని లక్ష్మణుడు ప్రార్థించాడట. అతని కోరికను మన్నించి ఆమె అతనికి వరం ఇస్తుందట. దీంతో అతను అలా 14 ఏళ్ల పాటు నిద్రపోకుండా ఉన్నాడట. జర అనే రాక్షసుడు శ్రీకృష్ణుడు చంపుతాడు కదా. అయితే అతను అంతకు ముందు యుగంలో అంటే రాముని పాలించిన త్రేతాయుగంలో బలి చక్రవర్తి అట. మరుసటి జన్మలో జరగా జన్మించి అతని కృష్ణుడు సంహరిస్తాడు. ఒకానొక సమయంలో రావణుడు యముడు ఇద్దరూ సమావేశం అవుతారు. అయితే ఆ సమయంలో ఎవరు వచ్చి తమకు అంతరాయం కలిగించినా వారిని చంపేయాలని రాముడు ఆదేశిస్తాడట. ఇదే క్రమంలో లక్ష్మణుడు వస్తాడట. అప్పుడు లక్ష్మణుడు అన్న రాముని ఆదేశాలను పాటిస్తూ తనకు తానే ఆత్మహత్య చేసుకుంటాడట. రాముడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సీత ఇప్పుడు తన నుదుటిన సింధూరం పెట్టుకునేదట. ఇదే విషయాన్ని ఆమె హనుమంతుడికి చెప్పగా అప్పుడు హనుమ తన శరీరం మొత్తం సింధూరమయంగా గావిస్తాడట. రాముడు ఎల్లప్పుడూ ఏమీ కాకూడదని అతను ఎప్పుడు క్షేమంగా ఉండాలని కోరుతూ హనుమ ఆ పని చేసేవారట. దీంతో హనుమకు బజరంగ బలి అనే పేరు కూడా వచ్చింది. బజరంగ్ అంటే సింధూరం అని అర్థం. అందుకే హనుమకు ఆ పేరు వచ్చింది. ఇక రావణుడి లంకా నగరాన్ని వానర సైన్యంతో సహా చేరుకునేందుకు రాముడు సేతువు బ్రిడ్జి నిర్మిస్తూ ఉంటాడు. అప్పుడు వానర సైన్యం మొత్తం బండరాళ్ళు ఇసుకను సముద్రంలో వేస్తూ ఉంటారు. అయితే అది చూసి ఓ ఉడత కూడా తనకు చేతనైనంతలో కొంత ఇసుకను తీసుకువెళ్ళి వంతెన నిర్మాణంలో వేస్తుందట. దీంతో రాముడు ఆ ఉడతని మెచ్చుకొని దాన్ని వీపుపై చేతితో ఆప్యాయంగా రాసినట్లు తడుముతాడట. అప్పుడు ఆ ఉడత వీపుపై 3 తెల్లని గీతలు ఏర్పడతాయట. దీంతో అప్పటి నుంచి ఉడతలకు వీపుపై అలా తెల్లని గీతలు ఉన్నాయట. రాముడు చూసి మోహించుకు లక్ష్మణుడు శూర్పణఖ అనే స్త్రీ ముక్కు కోస్తాడు కదా. నిజానికి ఆమె రావణుడి చెల్లెలే. ఆమె అంటే అన్న అయిన రావణుడికి ఎంతో ప్రేమ. కానీ చివరికి ఆమె రావణుడు చనిపోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆమె భర్త దుష్టబుద్ధిని రావణుడు చంపుతాడు. దీంతో ఆమె అన్న రావణుడు చనిపోవాలని కోరుకుంటుంది. అది అలాగే జరుగుతుంది. ఇదండి రామాయణం.